అలా పుష్ప ఇంకా వాళ్ళ అన్న ఒక్కటే అవుతారు. అప్పుడు పుష్ప వాళ్ళ అన్న పుష్పతో ఇలా అంటాడు, మన నాన్నను చంపింది ఎవరో కాదు అని ఆ ఎంపీనే అని పుష్పతో అంటాడు. అప్పుడు పుష్ప ఎంపీని కలవడానికి వెళ్తాడు. అప్పుడు పుష్ప ఎంపీని చాలా దారుణంగా పుష్ప చంపేస్తాడు. ఇలా చాలా కాలం పుష్ప చేసిన తర్వాత పుష్ప ఒక ఉపాయాన్ని వేస్తాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వారందరినీ ఒక దగ్గరికి చేరుస్తాడు. కొంచెం వెనక్కి వెళ్ళినట్టు అయితే పుష్ప జపాన్కు సరుకు పంపిస్తూ ఉండంగా పుష్ప కూడా జపాన్కు వెళ్తాడు. అలా పుష్ప జపాన్ నుంచి తన ఆర్మీని తెచ్చుకొని వారందరినీ అక్కడికక్కడే చంపమని చెప్తాడు. వారందరినీ పుష్ప చంపిన తర్వాత చెన్నై మురుగన్ను కూడా పుష్ప చంపేస్తాడు. అలా మొత్తం ఇండియాలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ ఎవ్వరు చేయకుండా పుష్ప శేషాచలం అడవి చుట్టూ డ్రోన్లు విడుస్తూ తన ఆర్మీని అక్కడే పెడతాడు. ఇంకా పుష్ప పోలీసులకు లొంగిపోతాడు. కానీ పుష్పను పోలీసులు అరెస్ట్ చేయకుండా బన్వర్ సింగ్ సికావత్ అడ్డుకుంటాడు. ఆ డబ్బులతో పుష్ప ఏమేం చేశాడో మొత్తం వారితో చెప్తాడు. అలా బన్వర్ సింగ్ సికావత్ ఇంకా పుష్ప కలిసిపోతారు. జపాన్, మలేసియా, చైనా అక్కడ స్మగ్లర్స్ అందరూ ఇండియా నుంచి సరుకు రావడం లేదు, ఎందుకు రావడం లేదు అని పుష్పకు కాల్ చేసి అడుగుతారు. ఇక్కడితో పుష్ప పార్ట్ 2 ముగుస్తుంది. మీకు పుష్ప పార్ట్ 3 కావాలి అనుకుంటే నేను చెప్పిన టార్గెట్కి 100K లైక్స్కి రీచ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్.